చాలా వరకు డే స్కూల్స్ కి పర్మిషన్స్ అవసరం లేదు అని అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? ఎవరు చెప్పారండి? దే హ్యావ్ టు గెట్ పర్మిషన్. యాక్చువల్లీ ఇది ఒక టాక్ నడుస్తుంది, యూకేజీ వరకు పెడితే పర్మిషన్స్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇప్పుడు మీరు హైదరాబాద్ లో చూస్తే డే కేర్ ఒక పాప ట్యాంక్ లో పడి చనిపోయింది. హూ ఇస్ రెస్పాన్సిబుల్? దానికి పర్మిషనే లేదు. అసలు పెట్టిన వాళ్ళు ఎర్లీ చైల్డ్హుడ్ కోర్స్ చేశారా? సో దీనికి కూడా పెట్టే వాళ్ళకి కోర్స్ చేసి ఉండాలి. ఖచ్చితంగా ఎర్లీ చైల్డ్హుడ్ కోర్స్ ఒకటి ఉంటుంది దీంట్లో, ఓకే. టీచింగ్ లో. ఇది చేసిన వాళ్ళు డే కేర్ పెట్టడానికి ఒక ఇది ఉంటుంది. ఏ నాలెడ్జ్ లేకుండా తీసుకొచ్చి ఎలా పెట్టేస్తారు? ఇట్స్ నాట్, అది ఫ్రాంచైజ్ అయినా ఏదైనా దే హ్యావ్ టు టేక్ పర్మిషన్. చిన్న పిల్లల్ని అక్కడ మనం మెయింటైన్ చేసేది అవును. అంత ఈజీ టాస్క్ కాదు. ఒక 2 years పాపని తీసుకుంటావు డే కేర్ కి, ఓకేనా? సడన్ గా ఏమన్నా అవుతుంది, ఓకే. ఒక పాప, ఒక 2 years పాప తీసుకుంది, ఒక ఆమె ఎక్స్పీరియన్స్ లేదు, ఏమి లేదు, పర్మిషన్ లేదు, ఏమీ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ టీచింగ్ ఎక్స్పీరియన్స్, ఓకే? యూ డోంట్ హ్యావ్, ఇప్పుడు ఒక చైల్డ్ కి ఏదన్నా అయింది అంటే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసే అంత సీన్ కూడా నీకు లేదనుకో, Yes. ఓకే? ఫిట్స్ వచ్చిందే అనుకో, మనకు తెలీదు, పాపం పాపకి ఫిట్సే లేదు. ఫిట్స్ వచ్చింది అనుకో, ఇమీడియట్ గా చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా, సైడ్ కి పడుకోబెట్టడం, ఇట్లాంటివి ఉంటాయి కదా, నురగ మింగకుండా లంగ్స్ లోకి బయటికి ఎలా సైడ్, Yes. ఇవన్నీ కూడా నేర్పిస్తారండి కోర్స్ లో. Okay. ఇవన్నీ ఏం తెలియకుండా మనం పెడితే సడన్ గా ఏమన్నా అయింది అనుకోండి, హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్?